ఓకే. రామచంద్రమూర్తి గారితో మాట్లాడదాం ఒకసారి. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ సుంకాలు ఎంత విధిస్తున్నారు ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడితే, ట్రంప్ వైఖరిని గమనించినట్లయితే బెదిరింపు వైఖరి అయితే దాదాపు చాలా దేశాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. ఆధిపత్య అవునండి. ధోరణి అనుకోవచ్చు, బెదిరింపు వైఖరి అనుకోవచ్చు, ఏదైనా కానీ అది క్లియర్గా కనిపిస్తోంది. యాపిల్ ఇండియాకు వస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పడం, మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు చేయడం, లేకపోతే పాల్గామ్ విషయంలో భారత్ని కొంత ఒత్తిడికి తీసుకొచ్చే ప్రయత్నం మేం చేశామని మీడియా ముఖంగా చెప్పడం, జరుగుండొచ్చు, కాకపోతే ఇంటర్నల్గా జరగాల్సినటువంటి అంశాలని కూడా మీడియా ముఖంగా చెప్పి తానేదో సాధించాననేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు. అంటే అసలు ఆయన వ్యక్తిగతంగా ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తారు రామచంద్రమూర్తి గారు? ఆయన యాక్చువల్‌గా ఒక అమెరికా ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేయట్లేదండి. ఒక మార్కెటింగ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఆయన ఎప్పటికప్పుడు ఒక సెలబ్రిటీ ఎలా అయితే హైలైట్ చేసుకోవాలని చూస్తున్నారో, అలా ఉంది తప్ప నిజంగా ఒక అధ్యక్షుడు ఈ రేంజ్‌లో ఏ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు కూడా ఇంత హైలైట్ అవ్వల. అటు పాజిటివ్ అవ్వండి, నెగెటివ్ అవ్వండి. ఎంత ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి. అంటే ఒక సెలబ్రిటీ తరహాలో ఆయనకొక అందరూ అటెన్షన్ రావాలి. అంటే ఎవ్రి వీక్ ఏదో ఒకటి చేసి న్యూస్ అవ్వాలి అన్నట్టు కనపడుతుంది తప్ప, ఇవన్నీ గూడా యాక్చువల్‌గా మాట్లాడాల్సింది ఆ అధ్యక్షుడి స్థాయి మనిషి ఆయన గాదు. ప్రతి దానికి ఆయన సోషల్‌లో పోస్ట్ చేయటం, మీడియాలో పోస్ట్ చేసుకోవటం. అంటే ఆ స్థాయి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయట్లేదు. బట్ ఆయన ఇంటెన్షన్ అయితే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయనొచ్చారు యాక్చువల్‌గా. జనాల్లో యాక్చువల్‌గా ఆయనకి ఫస్ట్ టైము బాగా నెగటివిటీ స్ప్రెడ్ అయినా, సెకండ్ టైమ్ గూడా మళ్ళీ ఆయన వచ్చాడంటే రీజను అక్కడ డెమోక్రటిక్ పార్టీలో సరైన అభ్యర్థిని పెట్టలేకపోవటం, ఆ లాస్ట్ 1 మంత్‌లో వాళ్ళు సరైన అపోనెంట్‌ని తీసుకురాలేకపోవటం వల్ల ఆ వీక్‌నెస్ ఇక్కడ అడ్వాంటేజ్ తప్ప, ఈయనకేంటంటే ఒరిజినల్‌గా ఈయన గొప్పని చాలా ఫీల్ అవుతున్నారు. ఆయనకాయన బాగా హైలైట్ చేసుకున్నారు ప్రతి విషయంలో. ఇప్పుడు ఇండో పాకిస్తాన్ విషయంలో గూడా నేనే ఆపేశాను. అలాగే రష్యాది ప్రతిదీ ఆయన నేను నా వల్లే అంతా వరల్డ్ మొత్తం నా వల్లే నడుస్తుంది అన్న ఒక ఫీలింగ్‌లో బాగా క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ దో ఎవరు నెగెటివ్ చెప్తున్నది కాదు అని చెప్తున్నా గానీ, అది అదే అనేటట్టు. మొన్న ఆయన సొంత క్లోజ్ పర్సన్ మన ఈయనతోనే గొడవ పెట్టుకుంటున్నారు. అంటే సొంత పర్సన్స్ ఎవరి వల్లైతే ఈయన పైకొచ్చారో టెస్లా అధినేత, ఆయనతో కూడా గొడవలు పెట్టుకొని, ఈయన బాగా హైలైట్ అవుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా మోనార్కినిజం చూపిస్తుంది డెమోక్రటిక్ కన్నా కూడా. హి ఈస్ బిహేవింగ్ లైక్ ఏ మోనార్క్. సో, అది ఎక్కువ కాలం జరగదు. ఈవెన్ పర్టిక్యులర్‌లీ యూఎస్ లాంటి డెమోక్రటిక్ కంట్రీస్‌లో వ్యక్తిగతంగా ఒకళ్ళు హ్యాండిల్ చేయటం అనేది ఎక్కువ సేపు ఉండదు. బట్ జనరల్‌గా నేనేమనుకున్నా అంటే లాస్ట్ 5 ఇయర్స్ ట్రంప్ గారిని చూసాం కాబట్టి ఆయన ఫస్ట్ 1 ఇయర్ కొంచెం 1 ఇయర్ హడావిడి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు. ఎందుకంటే అమెరికాని కంట్రోల్ చేసేది మెయిన్ వాళ్ళ ఈ కంపెనీ సీఈఓస్, వాళ్ళ ప్రమోటర్స్ మేజర్‌గా వీళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి ఈయన ఇంపాక్ట్ ఉంటది. ఫస్ట్ ఒక 6 మంత్స్, ఇంకొక 2, 3 మంత్స్‌తో ఆయన కొంచెం నార్మల్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము చూసాం చాలా అయిపోద్దంటే ఏమి అవ్వదక్కడ. ఇప్పుడు ఏం ఆపగలిగారు ఆయన? ఏమి వాళ్ళంతట వాళ్ళు ఆగారు తప్ప ఎవరు ఆయన వల్ల జరిగేది చాలా తక్కువ ఇంపాక్ట్. ఏంటంటే ఆయన ఏదో క్రియేట్ చేసి ప్రతిది నా వల్లే జరుగుతుందని ఒక క్రియేట్ చేయటం తప్ప ఏం లేదు. సో సార్ అన్నట్టు ఇప్పుడు ఇండియాకొచ్చిన ఇమ్మీడియేట్ నోబెల్ ఇబ్బందిగా బహుమతి కూడా కోరుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. కోరుకున్నారు. ఇప్పుడు ఇండియాకి ఎక్కువ లీడ్ అవుద్దని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్‌కేమో $1 మిలియన్ ఐఎంఎఫ్ నుంచి ఇప్పించటం. ఇవన్నీ ఏంటంటే ఒక ట్రస్ట్, ఫ్రెండ్‌షిప్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఆయన. ఎవరితో కూడా ఒక ట్రూ ఫ్రెండ్‌షిప్ లేదు. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, నాటోలో కూడా ఒక ట్రూ లేదు. ఆయన అక్కడి నుంచి బయటకి వచ్చేయటం. ఇవన్నీ గూడా అమెరికా ఫస్ట్ అని చెప్తున్నారు గానీ, చివరికి అమెరికాని ఈయన హయాంలో నిజంగా ఏం జరుగుతుందంటే, అమెరికా ఒకటి వేరు, 179 కంట్రీస్ వేరైపోతున్నాయి. మ్మ్. సో, అమెరికా అయిపోతుంది. జస్ట్ నెక్స్ట్ ఇలాగే గనక ఈయన కంటిన్యూ చేస్తుంటే, డెఫినెట్‌గా ఇవాళ డాలర్ డామినేషన్ అనేది ఆయన తీసుకురావటం గాదు. రిమైనింగ్ కంట్రీస్ అన్నీ హోల్ హార్టెడ్‌గా యాక్సెప్ట్ చేసాయి. ఇవాళ డాలర్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్‌గా ఆల్టర్‌నేట్ చూసుకుంటారు. బ్రిక్ ఎస్. డెఫినెట్‌గా చూస్తుంది. సో, ఆ ఒక్క సూపర్ పవర్ అని ఇవ్వాలన్నంత సూపర్ పవర్ అని చెప్పటమే గానీ, వాళ్ళ రిమైనింగ్ ఆల్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఇరాన్‌తో ఇంకా కంటిన్యూ చేస్తే, మిగతా కంట్రీస్ డెఫినెట్‌గా ఇన్వాల్వ్ అయిపోయాయి ఈ పాటికి.
సో ఇప్పుడు ఇరాన్ ఆపి ఆ రోజు కనుక ఇమీడియట్ గా ఆపకుండా అలాగే వార్ కంటిన్యూ అయితే డెఫినెట్ గా మిగతా కంట్రీస్ అన్ని కూడా ఆపోజిట్ ఆయనకి అమెరికా అండ్ అండ్ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ చైనా ఆలోచనలో ఉంది, అగ్రరాజ్యంగా ఎదగాలనేటువంటి ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంది. అమెరికా విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి కూడా కనబరచట్లేదు. మేబీ కొన్ని కంట్రీస్ అటువైపు కూడా చూసే ఆలోచన లేకపోవచ్చేమో ఇదే వైఖరి కొనసాగితే. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి